Hey, hi guys, welcome back to our channel Code with Kishore. And today మన టాపిక్ ఏమరా అంటే స్ట్రింగ్ బుల్డర్ అండ్ స్ట్రింగ్ బఫర్ క్లాస్ ఇన్ జావా అనమాట. స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బుల్డర్ ఎందుకురా అంటే ఆల్టర్నేటివ్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. అంటే జావాలో వాడతాం కదా. సో ఈ స్ట్రింగ్స్ కి ఆల్టర్నేటివ్ గా మనం స్ట్రింగ్ బఫర్ ఆర్ స్ట్రింగ్ బుల్డర్ క్లాస్ వాడతాం అనమాట. ఓకే, దీని ఇంప్లిమెంటేషన్ ఒకసారి చూద్దాం రండి, అప్పుడు మీకు నీట్ గా అర్థమవుతుంది. న్యూ క్లాస్ స్ట్రింగ్ బుల్డర్ అనేసి ఒక క్లాస్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది ఎందుకురా అంటే మనకి స్ట్రింగ్ ఇక్కడ ఫైల్ నేమ్ ఇక్కడ క్లాస్ నేమ్ సేమ్ ఉండాలన్నమాట. సో నేను రీనేమ్ చేస్తాను ఫైల్ నేమ్ ని. ఇప్పుడు నాకు స్ట్రింగ్ బఫర్ క్లాస్ నేమ్ స్ట్రింగ్ బఫర్ ఉంది, ఫైల్ నేమ్ స్ట్రింగ్ బఫర్ డాట్ జావా ఉందన్నమాట. సో మెయిన్ మెథడ్ రాసుకొని ఇప్పుడు ఈ స్ట్రింగ్ బఫర్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి? మామూలు స్ట్రింగ్ కంటే ఎలా తీసుకుంటాం? string స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఒకటి ఇచ్చుకొని ఇందులో మనం స్ట్రింగ్ తీసుకుంటాం, లైక్ ఏదో ఒక నేమ్ తీసుకుంటాం. అదే ఇప్పుడు మనకి స్ట్రింగ్ బఫర్ క్లాస్ అనేది ఎలా తీసుకోవాలరా అంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. అది క్లాస్ కదా, ఈ స్ట్రింగ్ బఫర్ అనేది మనకి ఒక క్లాస్, ఈ స్ట్రింగ్ కూడా మనకు ఒక క్లాసే అనమాట. సో అలానే స్ట్రింగ్ బఫర్ కూడా మనకు ఒక క్లాసే. స్ట్రింగ్ స్ట్రింగ్ బఫర్ అనేది జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ లో ఉంది. దాన్ని స్ట్రింగ్ బఫర్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకుందాం ఎస్బి అనేసి, లైక్ స్ట్రింగ్ బఫర్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చిన కదా, ఈ వాల్యూ నేను ఇక్కడ పాస్ చేస్తాను అనమాట, లైక్ ఏదో ఒక నేమ్, లైక్ కిషోర్ సంథింగ్. సో దీనికి ఆల్టర్నేటివ్ గా మనం ఇది తీసుకుంటాం అంతే. ఇప్పుడు దీంట్లో మనం యూజ్ చేసే మెథడ్స్ అన్ని మనం దీంట్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఎలా చెప్తారండి, ఇప్పుడు మనకి ఈ ఎస్బిలో ఈ కిషోర్ అనే స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎన్ని మెథడ్స్ వస్తున్నాయి చూడండి. యా, ఇవన్నీ మనకి ఈ స్ట్రింగ్ బఫర్ క్లాస్ లో ఉంటాయి అనమాట ఈ మెథడ్స్ అన్ని. దాన్ని మనం యాక్సెస్ చేస్తున్నాం ఇక్కడ ఎస్పీ డాట్ లైక్ లెంత్ చూద్దాం రండి. ఈ మెథడ్ ఏమరా చేస్తుంది ఈ దీని కిషోర్ లెంత్ వచ్చి మనకు చూపిస్తుంది అనమాట. లెంత్ అనేది ఎప్పుడు మనకి నెంబర్స్ లో ఉంటది కాబట్టి సో ఇంట్లో స్టోర్ చేసుకుంటా. ఇంట్ లెన్ ఈక్వల్ టు ఎస్బి డాట్ లెంత్. ఈ లెంత్ ని ప్రింట్ చేస్తే నాకు లెంత్ వస్తుంది. ద లెంత్ విల్ బి 7. కిషోర్ లెంత్ వచ్చి మనకి 7 అనమాట. డాట్ స్ట్రింగ్ రివర్స్ చేయాలంటే మనం లైక్ ఫార్ యూస్ చేస్తాం, చాలా వాడతాం కదా, కానీ దీంట్లో డైరెక్ట్ రివర్స్ అనేసి ఒక ఇది ఉందన్నమాట. స్ట్రింగ్ డాట్ రివర్స్ అని చేస్తే ఈ స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తే ఎస్బి డాట్ రివర్స్ అని పెట్టేస్తే మనకి ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనేది మనకి రివర్స్ లో వస్తుంది అనమాట. ఇక్కడ రివర్స్ లో వచ్చింది మనకి. యా, ఎస్బి డాట్ అపెండ్ అనేసి ఒక మెథడ్ ఉందన్నమాట. ఈ అపెండ్ ఏరా చేస్తుంది అంటే ఎక్స్ట్రా స్ట్రింగ్ యాడ్ చేస్తుంది అనమాట, NAIDU. యా, ఇప్పుడు మనకి ఈ కిషోర్ పక్కన నాయుడు అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఈ ఎస్బి డాట్ అపెండ్ అని పెడితే. ఇప్పుడు మన స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తే ఆఫ్టర్ అపెండ్ ప్లస్ ఎస్బి. ఆఫ్టర్ అపెండ్ మనకి ఇలా వచ్చింది అనమాట. లైక్ ఇక్కడ మనం రివర్స్ చేస్తున్నాం కదా, ఎస్బి డాట్ రివర్స్ చేస్తున్నాం కదా. సో తీసేద్దాం. ఓకే, ఆఫ్టర్ అపెండ్ మనకి ఏరా జరుగుతుంది అంటే ఈ కిషోర్ కి ప్లస్ నాయుడు యాడ్ చేసి మనం ప్రింట్ చేస్తాం అనమాట. ఇంకా కొన్ని మెథడ్స్ చూద్దాం రండి. ఎస్బి డాట్ అనమాట లైక్ కెపాసిటీ చూద్దాం రండి. ఈ కెపాసిటీ ఎన్ష్యూర్ కెపాసిటీ, లైక్ కెపాసిటీ ఏమరా చేస్తుంది అంటే స్ట్రింగ్ ఒక కెపాసిటీని చూపిస్తుంది అనమాట, ప్రింట్ చేస్తుంది. ఇది వచ్చి ఇంట్ టైప్ లో ఉంటుంది అనమాట. ఇంట్ కెపాసిటీ అనేసి ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ ప్లస్ లో కెపాసిటీ పెడదాం. కెపాసిటీ ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు స్ట్రింగ్ ఒక కెపాసిటీ వస్తుంది అనమాట, అంటే 24 అనమాట. ఈ 24 అనేది మనకి ఎందుకు రావచ్చిందంటే స్ట్రింగ్ ఒక నార్మల్ కెపాసిటీ మనకి ఇప్పుడు ఒక ఏం స్ట్రింగ్ ఇకపోతే మనకి నార్మల్ గా కెపాసిటీ అనేది ఎట్లా వస్తుంది రా అంటే
ఒక్క నిమిషం చూపిస్తారండి. ఇప్పుడు మనం ఏ స్ట్రింగ్ ఇవ్వట్ల లోపల. ఇప్పుడు మన కెపాసిటీ అనేది ప్రీడిఫైన్డ్‌గా మనకి జావా అనేది స్ట్రింగ్ బఫర్‌లో 16 వస్తుందన్నమాట కెపాసిటీ. సో, ఇప్పుడు నేను ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాననుకో, లైక్ ఇక్కడ నేను కిషోర్ అని యాడ్ చేస్తే నాకు ఎక్స్‌ట్రా 7 అంటే 16 + 7 వస్తుందన్నమాట కెపాసిటీ. అంటే ఎంత? లైక్ 23. యాహ్! 16 + 7 యాడ్ అయిందంటే నాకు 23 వస్తుందన్నమాట ఇప్పుడు కెపాసిటీ. ఇప్పుడు నేను ఇంకా ఎక్స్‌ట్రా పెట్టుకుంటే నాకు డైనమిక్‌గా కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయితా ఉంటుందన్నమాట. కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయితా ఉంది. ఇదన్నమాట స్ట్రింగ్ బఫర్. ఇంకా స్ట్రింగ్ బఫర్‌లో మనకి చానా మెథడ్స్ ఉంటాయన్నమాట. అప్ అండ్, ఇండెక్స్ లైక్ ఇప్పుడు మనం లైక్ కిషోర్‌కి, నాయుడుకి మధ్యలో గ్యాప్ స్పేస్ ఉంది గదా! సో, అందుకి మనం రీప్లేస్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి కిషోర్ స్పేస్ నాయుడు ఉంది గదా! సో, ఈ స్పేస్ ఇండెక్స్ ఏందిరా అంటే మనకి 7. ఓకే. ఓకే. 7 తర్వాత ఎండ్ ఇండెక్స్ వచ్చి మనకి 8 ఇస్తా. 8 ఎందుకంటే 7 పక్కన ఉండేది 8 అన్నమాట. సో, ఆ ప్లేస్‌లో మనం ఏరా పెట్టుకోవాలంటే సెవెంత్ ప్లేస్‌లో లైక్ ఏదైనా స్ట్రింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే అండర్‌స్కోర్ సంథింగ్. నేను అండర్‌స్కోర్ పెట్టుకుంటా. ఇప్పుడు మనకి స్ట్రింగ్ అనేది ఎలా ప్రింట్ అయితదిరా అంటే స్పేస్‌తో ప్రింట్ అవ్వకుండా మనకి ఓకే. నేను స్ట్రింగ్ ప్రింట్ చేస్తా. ఎస్‌పీ ఇప్పుడు మనకు అండర్‌స్కోర్‌తో ప్రింట్ అయితుందన్నమాట. కిషోర్ అండర్‌స్కోర్ నాయుడు. యాహ్! ఇలా వస్తుంది. ఇంకా మనకి ఈ స్ట్రింగ్ బఫర్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది స్ట్రింగ్ బదులుగా. సో, ఎస్‌బీ డాట్ అని పెడితే మనకి చాలా మెథడ్స్ ఇంకా ఎక్స్‌ట్రా మెథడ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇండెక్స్ ఆఫ్ అనేసి ఒక మెథడ్ ఉంది గదా! ఇది ఏం రిటర్న్ చేస్తదిరా అంటే ఇది చేస్తే మనకిప్పుడు ఇండెక్స్ వచ్చి ఇంట్ ఇండెక్స్ ఈక్వల్ టు యాహ్! దిస్ 6 అంటే ఈ అనేది ఏ ప్లేస్‌లో ఉందిరా అంటే 0, 1, 2, 3, 4, 5, 6 సిక్స్త్ ప్లేస్‌లో ఉంది. సో, ఇలా మనకి చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఈ స్ట్రింగ్ బఫర్ క్లాస్‌లో. ఇప్పుడు మనకి స్ట్రింగ్ బోల్డర్ అనేది సేమ్ అన్నమాట. ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ ప్లేస్‌లో స్ట్రింగ్ యాహ్! స్ట్రింగ్ బోల్డర్ పెట్టుకుంటే నాకు సరిపోద్దన్నమాట. స్ట్రింగ్ బోల్డర్ మీద స్ట్రింగ్ బఫరే మనకి యూజ్ చేస్తారన్నమాట ఎక్కువగా. ఎందుకురా అంటే ఫర్ థ్రెడ్ సేఫ్. స్ట్రింగ్ బఫర్ అనేది మనకి థ్రెడ్ సేఫ్ అన్నమాట. స్ట్రింగ్ బోల్డర్ అనేది కాదన్నమాట. సో, మనకి ఎక్కువ ఆ స్ట్రింగ్ బఫర్ వాడతారు. సో, నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రింగ్ బఫర్‌కి, స్ట్రింగ్ బోల్డర్ డిఫరెన్స్ చూద్దాం. ఓకే.